అన్ని దేశాలకు ప్రధానులు ప్రెసిడెంట్లు ఉన్నారు, కానీ మన ఇండియాకి మాత్రం ఒక మంచి మనిషి ప్రధానిగా ఉన్నాడు. ఎన్నెన్ని మాటలు మాట్లాడిండ్రు, అమ్మ దగ్గర నుంచి మాట్లాడిండ్రు, చచ్చిపోయిన మనిషిని గురించి కూడా తీసి ప్రధాని నరేంద్ర మోదీ గురించి ఆయన పదవికి కూడా గౌరవం ఇవ్వకుండా ఎంత అడ్డగోలుగా మాట్లాడిండ్రంటే ఇంకా అసలు ఫేమస్ అయిపోవాలి. ఎవరిని మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం అన్న మినిమం కామన్ సెన్స్ లేకుండా అడ్డగోలుగా మాట్లాడిండ్రు. ఇప్పుడు ఏడబెట్టుకుంటారు మీ ముఖాల్లో. మీరు ఇన్ని మాట్లాడినా, ఇంత సోషల్ మీడియాలలో ఇంత గలీజ్గా పోస్టులు చేసినా, వేరే దేశ ప్రధానులతో లింకులు పెట్టినా, ఏం చేసినా కూడా ఈరోజు ఆ పెద్ద మనిషి ఇన్స్టాగ్రామ్లో అందరూ ముఖ్యంగా జెన్జీ ఎక్కువగా వాడే ఇన్స్టాగ్రామ్లోనే ఒక వీడియో రిలీజ్ చేసిండు. ఆ వీడియో చూసిన తర్వాత మీ ముఖాలు, మీ మాటలు అన్ని ఏడబెట్టుకుంటారు. ఇంత చేసినా కూడా పెద్ద మనిషి అంత పెద్ద మనసుతోన నా పిల్లలు, మన ఇండియా భారతదేశ పిల్లలు, వీళ్ళ జీవితాలు ఎందుకు ఖరాబ్ చేయాలి, వీళ్ళని ఎందుకు నాశనం పట్టియాలి, పోనీలే తెలిసి తెలియక మాట్లాడిరు, క్షమించేద్దాం అని క్షమించిండు. వాళ్ళ అమ్మని మాట్లాడిండ్రు, ఆయనని మాట్లాడిండ్రు, ఎంత గలీజ్గా మాట్లాడారు. ఒక లిమిట్ అనేది కూడా లేకుండా లిమిట్ని క్రాస్ చేసి మరి అమ్మ నా బూతులు తిట్టుకుంటా, ఎంత గలీజ్గా మాట్లాడుకుంటా, అమ్మాయిలు కూడా అందులో ఎట్లా అదేదో పెద్ద సోకులాగా మీది మీదకి వచ్చి కెమెరాల మీదకి వచ్చి చెప్పుకుంటా ఓ రేంజ్లో మాట్లాడిర్రు. ఈరోజు ఇట్లా మాట్లాడిన మిమ్మల్ని కూడా మన దేశ పిల్లలే, వాళ్ళ జీవితాలు నాగం పట్టియొద్దు అని ఆ మనిషి అంత పెద్ద మనసు వేసుకొని మాట్లాడిండు. ఇక నార్మల్గా చూసుకుంటే చిన్నగా రోడ్ల మీద పోతున్న ఎవరైనా సరే మనని ఒక మాట అంటే మనం ఊకుంటామా? మన తల్లి వరకు వచ్చా అంటే మనం ఊకుంటామా? ముఖం బలగొట్టే మాట్లాడతాం. నువ్వు అట్లెట్లా అంటావు రా అబ్బాయి అని ముఖం బలగొట్టి మాట్లాడతాం. అవసరమైతే మన కాళ్ళు చేతులు కూడా ఇరగొడతాం. అలాంటిది దేశ ప్రధాని అయ్యుండి వాళ్ళని ఏమైనా చేయొచ్చు, వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని లోపల వేయచ్చు, వాళ్ళని అనుకుంటే ఏదైనా చేసే అంత పవర్ ఆయన చేతిలో ఉన్నా కూడా కనీసం పల్లెత్తి ఒక మాట అనలేదు వాళ్ళని. ఇంకా పెద్ద మనసు చేసుకొని క్షమించిండు. జంతర్ మంతర్లో జరిగింది ఏదైతే ఉందో అది అందరం చూసినాము. అందులో కొంతమంది విద్యార్థులు ఇట్లా మాట్లాడారు, వాళ్ళు తెలిసి తెలియక మాట్లాడారు. చిన్న ఏజ్ ఉన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు తెలియకనే మాట్లాడారు. వదిలేద్దాం వాళ్ళని, వాళ్ళ జీవితాలు ఖరాబ్ చేయొద్దు అని ఇంత మంచిగా ఇప్పుడు ఆయన మాట్లాడిండు. కేసులు అన్ని నమోదైన క్రిమినల్ కేసులు కూడా కొంతమంది మీద పడ్డాయో. నరేంద్ర మోదీ గురించి మాట్లాడుకుంటా దూషించడము, ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేయడము, ఇవన్నీ చేసిన వాళ్ళ మీద ఈరోజు ఒక్కొక్కరిగా యాక్షన్ తీసుకుంటున్నారు. ఆ యాక్షన్లు తీసుకుంటున్న దానిపైన నరేంద్ర మోదీ ఈ వీడియో ఇట్లా రిలీజ్ చేసిండు. ఈ వీడియో రిలీజ్ చేసిన తర్వాత చాలా మంది కూడా నిజంగా నరేంద్ర మోదీని మెచ్చుకుంటున్నారు, మెచ్చుకోవాల్సిందే. ఏ దేశంలో ఉన్నాడు ఇంత మంచి ప్రధాని? అసలు కొన్ని దేశాలలో చూసుకుంటే ఆ మనిషి దగ్గరికి పోవడం కాదు కదా, ఆ మనిషి గురించి నోరెత్తి మాట్లాడాలన్నా కూడా భయపడతారు. అంత డిక్టేటర్ లాగా పాలిస్తున్న దేశాలు ఉన్నాయి. అలాంటిది దేశాన్ని పట్టుకొని, దేశ ప్రధానిని పట్టుకొని ఇన్ని మాటలు మాట్లాడినా, ఇంత చేసినా కూడా మన పిల్లలే కదా, మనోళ్ళే కదా, తెలిసి తెలియక మాట్లాడిర్లే అని ఇంత గొప్ప మనసు చేసుకున్న నాయకుడు ఎవరున్నారు? ఆ వీడియోలు మనం ఏదైతే ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ నరేంద్ర మోదీ రిలీజ్ చేసిన వీడియో అయినా, ఆ వీడియో చూస్తే మనసున్న వాళ్ళు ఎవరికైనా సరే నిజంగా బాధ అనిపిస్తుంది. చేతులు ఇట్లా వణుకుతున్నాయి ఆ పెద్ద మనిషి చేతులు, అయినా కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఆ వీడియో ఈ రోజు చూసినా కూడా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి, అంత ఏడుపు వస్తుంది. అట్లాంటి మనిషిని పట్టుకొని ఇటు పొలిటికల్ లీడర్లు వాళ్ళకి నచ్చిన రకంగా, వాళ్ళు నచ్చిన నెరేటివ్లో వాళ్ళు స్ప్రెడ్ చేసుకుంటుంటే, ఇటు యువత కొంతమంది ఈ లఫ్డ్ బ్యాచ్ ఏదైతే ఉందో ఈ లఫ్డ్ బ్యాచ్ అంతా కూడా అడ్డగోలుగా మాట్లాడుకుంటా ఇంత మాట్లాడుతున్నా కూడా ఆయన మాత్రం వాళ్ళని మనోళ్ళే, వదిలేయండి, నేను క్షమించిన, నన్ను మాట్లాడారు, నా తల్లిని మాట్లాడారు, అయినా పర్లేదు తెలియక మాట్లాడారు అని ఈరోజు క్షమించిండు ఆయన. ఇలాంటి నాయకులు ఎవరున్నారు? ఒక్కరిని చూపియండి ఇట్లా మాట్లాడిన వాళ్ళు. ఇప్పుడు ఏదైతే ప్రతిపక్షంగా ఉన్న లీడర్లు కానీ వాళ్ళంతా కానీ వాళ్ళ రాజకీయ చరిత్రను తీసుకుంటే ఒక్కొక్కరు మీద కపట ప్రేమలు చూపించి వెనకాల విద్యార్థులను కానీ ఆ యువతను కానీ
ఏదైనా సమస్య మీద మాట్లాడుతున్న ప్రజలను కానీ ఎట్లా అనగదొక్కాలని చూసిర్రు, ఎంత ఇబ్బంది పెట్టిండ్రు. ఇప్పటికీ కూడా డిక్టేటర్ పాలన అనేది ఇప్పుడు ఏదైతే ప్రతిపక్ష ప్లేస్ లో ఉన్నారో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆ పాలన అంతా చేసిండ్రు. ఈ రోజు వాళ్ళు కపట ప్రేమ చూపించే వరకు వాళ్ళు మంచోళ్ళు అయ్యారు. ఇలా ఎన్ని మాట్లాడుతున్నా ఎంత చేస్తున్నా కూడా అసలు ఏం యాక్షన్ తీసుకోకుండా పల్లెత్తి మాట కూడా మాట్లాడకుండా తిరిగి సోషల్ మీడియా వేదికగానే సరే పోనీలేండి మీరు తెలియక మాట్లాడుతూ క్షమించేస్తున్న వాళ్ళని ఏం చెయ్యకండి, వాళ్ళ జోలు కోకండి, వాళ్ళ జీవితాల నాగం బట్టియకండి, చిన్న చిన్న ఏజ్ ఉన్న వాళ్ళకి ఇంకా చాలా భవిష్యత్తు ఉంది అని ఇంత మంచిగా మాట్లాడే నాయకుడు ఎవరుంటారు? ఇంకేమన్నంటే మీరు అంధభక్తులని అంటారు. అవును, అంధభక్తులమే. ఇప్పుడు చెప్తున్నాం కదా, నిజంగా అంధభక్తులమే. ఇట్లాంటి ఒక ప్రధానిని, ఇంత మంచి మనుషున్న ప్రధానిని ఒక్కరిని చూపియండి, అలాంటి లక్షణాలున్న ఇంకో నాయకుడిని చూపియండి, అప్పుడు మేము అనుకుంటాం అవును మంచోళ్ళు కూడా ఉన్నారు అని మేము కూడా అనుకుంటాం. ఆయనకున్న పదవికి ఆయన ఏం చేయాలన్నా చిటికలో చేయొచ్చు, కానీ అట్లా చెయ్యకుండా మంచి మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆ మంచి మార్గంలో యువత అంతా కూడా కలిసి నాతో పాటు నడవాలి, మంచి భారత్ కోసం నడవాలి అంటూ కూడా ఆయన ఈ వేదికగా ఇలా యువతను ఉద్దేశించి కూడా మాట్లాడారు. ఇలాంటి మనిషిని పట్టుకొని ఇష్టం వచ్చిన కారు కూతలు కూసి ఈరోజు క్రిమినల్ కేసులు వాళ్ళ మీద వచ్చేలాగా వాళ్ళంతరకు వాళ్ళే చేసుకొని ఈరోజు ఒగల ఏడుపులు ఏడ్చుకుంటా తెలియక చేసినాము, ఫాలోవర్స్ కోసం చేసినాము, ఫేమస్ అవుదామని చేసినాము అన్నీ కూడా ఇవన్నీ మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళకి శిక్ష పడాల్సిందే. ఇట్లా పడితేనే ఎవరిని మాట్లాడుతున్నాము, ఎందుకు మాట్లాడుతున్నాము అనే దానిపైన ఒక కరెక్ట్ అవగాహన ఉండి ఇంకోసారి మాట్లాడొద్దు, ఎవరి గురించి మాట్లాడాలని ఒక భయం అనేది ఉంటది. నరేంద్ర మోదీ కాబట్టి ఇంత మంచితనంగా, ఇంత మన మనుషులు మనోళ్ళే కదా, మేరీ ప్యారీ బచ్చే అనుకుంటా, ఫ్రెండ్స్ అనుకుంటా అంత మంచిగా అంత ఫ్రెండ్లీ నేచర్తో మాట్లాడిండ్రు. కానీ అదే ప్లేస్లో ఇంకో మనిషి ఉండో, ఇంకో వేరే పార్టీల వాళ్ళు ఉంటే మాత్రం ఇంత సింపుల్గా ఈ విషయాన్ని తీసుకోరు. వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీలను కూడా ఎంత ఇబ్బంది పెట్టేలాగా చేస్తారు. కాబట్టి జర చూసి మాట్లాడండి. ఇలాంటి మంచి మనుషుల గురించి, ఇలాంటి పెద్ద మనిషి గురించి ఇంకోసారి ఒక మాట అనే ముందు జర ఆలోచించి మాట్లాడాలనేది నేను చెప్తున్నది. మన ఇండియాలో చాలా మంది పాకిస్తాన్ కి సపోర్ట్ చేసేటోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడేది. మనం రీసెంట్ గా పాకిస్తాన్ లో అవుతున్న అల్లర్లు, లొల్లులు ఇవన్నీ చూస్తున్నాము. అక్కడ వాళ్ళకి అగెనెస్ట్ గా తిరిగిన వాళ్ళనే ఉగ్రవాదులుగా, శత్రువులుగా ఆ పాక్ ప్రైమ్ మినిస్టర్ డిక్లేర్ చేసి వాళ్ళని కాల్చి చంపేయండి అని మాట్లాడుతున్నారు. ఇలాంటి ప్రధానులు ఉన్న ఈ సమాజంలో ఇక్కడ మనకున్న ప్రధాని ఆయనని వాళ్ళ అమ్మనాభూతులు తిట్టినా కూడా మన పిల్లలే కదా అని పెద్ద మనసు వేసుకొని ఆ పెద్ద మనిషి వీళ్ళని క్షమించిండు. ఇలాంటి నాయకుని గురించా నోటికొచ్చిన కారు కూతలు కూసుకుంటా, నోటికొచ్చిన మాటలు మాట్లాడుకుంటుంటున్నారు. కనీసం ఆయన పదవికి కూడా గౌరవం ఇవ్వకుండా అంత గలీజ్గా మాట్లాడిరు. ఇప్పటికైనా జర బుద్ధి తెచ్చుకోండి, ప్రధానికి సారీ చెప్పి ఆ తప్పును సరిదిద్దుకోండి.